ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంతోషాలను సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి 3 గంటల నుండి 4:30 మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట. ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అని అర్థం. అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభంగా భావించాలి. ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాలకు చెంతకు చేరుతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇలా జరిగితే అశుభం భావించాలి. పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి. అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి ధనలక్ష్మి రాబోతుందని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్లుండి గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జెల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంట్లోకి రాబోతుందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు. ఇలా కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలు దేవునికి ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నారని, మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి. దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజకు దేవునికి సంతోషంగా ఉండాలని, మీ ఇంటికి నుంచి మంచి జరగబోతుందని శుభ సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరతే ఏర్పడదు. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవిలింతలు వస్తాయి. పూజా సమయంలో ఆవిలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడిపోతుంది. ఇది అశుభంగా భావిస్తారు. ఆ కుంకుమను చేత్తో తీసుకొని కారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు.
అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. బల్లులను లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవత రాబోతుందని అర్థం. అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గరగా సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారు అని అర్థం. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి. ఇలా అస్సలు రాకూడదట. దీపం ప్రశాంతంగా వెలగాలి. అంతేగాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పు చేస్తున్నారని అర్థం. దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయని కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు కనబడుతూ ఉంటాయి. మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని అర్థం. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం. ఉప్పును లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం. మీకు ఎప్పుడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట. తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.